వావ్! అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇంజెక్షన్స్ వచ్చాయి. టాబ్లెట్స్ అయితే 5 ఇయర్స్ బ్యాకే వచ్చాయి. అవునండి. సో, అది ఇప్పుడైతే కొంతమంది యూజ్ యూజ్ చేస్తూ చేస్తున్నాం. ఉన్నారు. మేము చాలా రెగ్యులర్‌గా ఇస్తున్నాం. యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? చాలా తక్కువండి. అంటే ఇవన్నీ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ తర్వాత వచ్చినవి కాబట్టి హ్మ్. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. చాలా ఒక టాబ్లెట్‌కి మాత్రం చాలా తక్కువ శాతం మంది ఇచ్చింగ్ వస్తోంది అని మాత్రం చెప్పారు. ఆ అంటే ఇచ్చింగ్ ఇప్పుడు కంప్లీట్ బాడీ ఇచ్చింగ్. కొంతమంది చాలా డెలికేట్‌గా అంటే ఓవర్‌గా సివియర్‌గా కాదు. ఒక 5,000 మందిలో ఒక పర్సన్. ఓకే. సో, సిగ్నిఫికెంట్ కాదు. సో, దానికి రివర్స్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఆపేస్తాం కూడా. హ్మ్. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు. దీనివల్ల లేవు. అస్సలు లేవు. సో, టాబ్లెట్ వల్ల అండ్ ఇంజెక్షన్స్ వల్ల లేవండి. దాని వల్ల అయితే అసలు మనం లేదు. మానిటర్ చేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ తీసేసుకున్నాను కదా అని వెళ్ళిపోకూడదు. హ్మ్. ఆ టాబ్లెట్స్ వల్ల రిజల్ట్ ఏంటి, దాని డ్యూరేషన్ మనం పెంచాలా, దాని డోస్ మనం పెంచాలా, మీ అండర్లైన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్స్ అవుతుందా లేదా అని మేము ఫ్రీక్వెంట్గా పిలిచి చూస్తాం. అవి కూడా టాబ్లెట్ తీసుకునే అంత ముఖ్యం ఇవి. ఓకే. సో, దానివల్ల మేము వచ్చాక టాబ్లెట్స్ అనేవి ఇచ్చామనుకోండి, ఓకే బాగానే ఉంది అంటే అవి కంటిన్యూ చేస్తాము. కొంతమందికి నెల రోజులు సరిపోతుంది హ్మ్. టాబ్లెట్స్, కొంతమందికి 3 నెలలు ఇవ్వాల్సి వస్తుంది, ఓకే. కొంతమందికి 6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. సో, ఇది వాళ్ళ కండిషన్ని బట్టి మనం కంటిన్యూ చేస్తాం అనమాట. డిపెండ్స్ ఆన్ ద కేస్ అండ్ కరెక్ట్. క్లయింట్. పర్సన్ టు పర్సన్ Person to చాలా person డిఫర్ change. అవుతుంది. కరెక్ట్. ఓకే. అండ్ ఈ లివర్ విషయం వచ్చేటప్పటికి సో చాలా మందికి చాలా అజంప్షన్స్ అనేది కూడా ఉంటాయి. అవును. భ్రమలు. అవును. మెయిన్‌గా ఎలాంటి భ్రమలు మీరు వింటూ ఉంటారు యాజ్ ఎ డాక్టర్‌గా? ఓకే అండి. ఒకటైతే ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, జాండిస్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు. యాహ్! ఇందాక మనం మిస్ మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే ఇది నాన్ వెజ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో జాండిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. కానీ ఇది ఎలా తీసుకోవచ్చు, డీప్ ఫ్రైడ్గా ఫ్రై లాగా కాదు. ఇది కుక్ చేసి లేదా బాయిల్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు, ఇవి ప్రోటీన్ కాబట్టి. ఓకే. లివర్కి ప్రోటీన్ అనేది ఆ టైంలో చాలా ముఖ్యం. Hmm. లివర్ రీజనరేట్ అయ్యి ఫంక్షన్ చాలా బాగా అవ్వడానికి. మటన్ కానివ్వండి, ఫ్యాటీ పోక్, బీఫ్ వీటిలో కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందరూ చాలా బ్లాంకెట్ స్టేట్మెంట్గా నాన్ వెజ్ తినకూడదు అని వస్తారు. దానివల్ల నీరసము వాళ్ళకు ఉంటుంది, దానివల్ల తీసుకునే వాళ్ళు కూడా ఇంకా ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా నీరసంగా. వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, దాల్స్, రాజ్మా, చెనా అనేవి తీసుకుంటే ఈ టైంలో వాళ్ళకి అరుగుదలకి ఏమీ ప్రాబ్లం లేకపోతే దీనివల్ల లివర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆ గ్రెయిన్స్ అనేది కూడా కరెక్ట్. తీసేసుకోవచ్చు. ఎస్. అండ్ ఇందులో ఒక చిన్నది అడుగుదాం అనుకున్నామా. సో ఈ నాన్ వెజ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది తీసుకునే ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ప్రొసీజర్ అంటే లైక్ మీరు చెప్పినట్టు కుక్క. డీప్ ఫ్రైడ్. ఎస్ టోటలీ అండి. చాలా ఇంపార్టెంట్. వెరీ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు కూడా అరే జాండీస్ ఎవరికైనా వచ్చిందంటే "ఏ, పర్లేదు చికెన్ పెట్టేసేయండి ఏం కాదు అని అది చెప్పేసి ఎలాంటి ఏంటి, యా. బాయిల్డ్ అయితే బెటర్ ఓకే. అండ్ కుక్డ్ అయితే గ్రేవీలా కుక్ చేస్తే ఆయిల్ చాలా మినిమల్ ఉండాలి. బేసిక్లీ ఫ్యాట్ అనేది తగ్గలకూడదు అనమాట. ఓకే. సో అది ప్రోటీన్ లాగే తీసుకోవాలి మనం. అది కూడా డెలికసీ లాగా జాండీస్ వచ్చినప్పుడు తీసుకోకూడదు. అది ట్రీట్మెంట్ లాగానే మనం తీసుకోవాలి ఆ టైంలో. ఓకే. Yeah. ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఏమంటారంటే అరే డాక్టర్ మేడం చెప్పేశారు అని చెప్పి అవును. వీడియో చూసిన తర్వాత అవునండి, పెట్టేస్తూ అవును. ఉంటారు. అందుకే చాలా స్ట్రిక్ట్గా నేను చెప్తాను, ఫ్రైస్ తీసుకోకూడదు. యా. బాయిల్డ్ అయితే బెటర్. గ్రేవీలో మినిమల్ ఆయిల్ ఉండాలి. గ్రేవీలు మీరు తీసుకోవాలంటే మినిమల్ ఆయిల్ ఉండాలి. అది ఫ్రై లాగా ఉండకూడదు. అదొక బ్యూటిఫుల్లీ టేస్టీ, అది కాదు ముఖ్యం అక్కడ, ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది ముఖ్యం. ఓకే. అండ్ ఎగ్ వైట్స్. ఎగ్ వైట్స్, ఎస్. ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, ఓకే. అవి ప్రోటీన్, అవి తీసుకోవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకు ఆ సిమ్టమ్స్ అనేది కనపడదు అని చెప్పేసి మీరు అన్నారు. అవునండి. ఈ డ్యామేజ్ అయ్యే సమయంలో కూడా వేరే ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఉంటాయండి. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీకి ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లాగా కాదు, కిడ్నీ కొంచెం ఫ్లో అయ్యి ఎక్కువ. జనరలీ కిడ్నీ ఫంక్షన్ ఏంటి, బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఎక్సెస్గా ఉంటుందో అది యూరిన్ ద్వారా బయటికి తీసేయటం. అవి అవ్వదు. కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి కాళ్ళలో వాపు రావటము, యూరిన్ కొంచెం తక్కువ వెళ్ళటము, లంగ్స్లో వాటర్ రావటము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం అంటే చిన్న సిమ్టమ్ ఏంటంటే నిద్ర అనేది ఆపోజిట్ అయిపోతుంది. కొంతమంది నైట్లో నిద్రపోరు,
పొద్దున నిద్రపోతారు. మనం జనరల్ ఏం చేస్తాం, పొద్దున పడుకోము, నైట్ ఈ స్లీప్ రిథమ్ అనేది ఆపోజిట్ అయిపోతుంది అనమాట. స్కిన్లో పిగ్మెంటేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే స్కిన్ డార్క్ అవ్వటము, దెన్ కళ్ళల్లో ఆఫ్ కోర్స్ మీరు జాండిస్ చూస్తారు, ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్, యూరిన్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, దెన్ లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర అనేది కొంతమంది చిన్నవి మర్చిపోతారు. సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఎందుకు మర్చిపోయాను అని అనుకుంటారు. అది లివర్కి అట్రిబ్యూట్ చెయ్యరు, కానీ ఇవన్నీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడకుండా అర్థమయ్యేది ఏంటంటే మజిల్ లాస్. వాళ్ళ మజిల్ లాస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ అండ్ కొంచెం యాంగ్జైటీ ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళ, అంటే ఆ ఇష్యూస్ ఎవరికైనా ఉన్న వాళ్ళకు ఆ లివర్కి ఏమన్నా లింక్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మీరు లివర్ కన్నా ఎక్కువ నేను గట్ అని చెప్తాను. ఓకే, గట్కి బ్రెయిన్కి, అంటే మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు అ నర్వస్ సిస్టమ్ కదా. ఎమోషన్స్ 100% రిలేషన్ ఉందండి. అసలు ఈ మధ్య వచ్చే ఆ పాత కాలదంతా నేను ఇప్పుడు చెప్పను. ఈ మధ్య వచ్చిన స్టడీస్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. మన గట్ బ్యాక్టీరియా అనేవి యాంగ్జైటీలో కానివ్వండి, స్ట్రెస్లో కానివ్వండి, తక్కువ స్లీప్ ఉన్నా కానివ్వండి, లేదా ఈ యాంగ్షియస్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. దానివల్ల ఆబ్వియస్గా సిమ్టమ్స్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏదైనా టెన్షన్ మూమెంట్లో చాలా టెన్స్డ్గా ఉన్నారనుకోండి, వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా టెన్షన్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి పాల్పిటేషన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి పొట్ట బ్లోటింగ్ గానో, మరీ ఎక్కువ ఆకలేయటమో, ఇవన్నీ చాలా కామన్. సో డైరెక్ట్ రిలేషన్షిప్, వాళ్ళకి డయేరియా అయినా అవుతుంది, కాన్స్టిపేషన్ అయినా అవుతుంది, కడుపు నొప్పి కూడా వస్తుంది కొంతమందికి. సో అఫ్ కోర్స్ దే వెరీ వెరీ రిలేటెడ్. సమ్మర్ స్టార్ట్ అవబోతుంది. అవునండి. యూజువల్గా సమ్మర్ టైంలో లివర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఏదైనా హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సమ్మర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్. సెకండ్ ఇంపార్టెంట్ మ్యాంగో అందరికీ ఫేవరెట్, అందరూ తీసుకోవచ్చు షుగర్ లేదు అంటే, అంటే కాంట్రా ఇండికేషన్ లేని వాళ్ళు, కానీ ఇన్ మోడరేషన్, ఎందుకంటే అందులో చాలా షుగర్ ఉంటుంది. సో అది స్టోర్ అయిపోతుంది అనమాట మన బాడీలో ఫ్యాట్ లాగా. సో మీరు తీసుకోవాలంటే జస్ట్ మినిమల్గా తీసుకొని మిగతాది అనేది అవాయిడ్ చేయండి. ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్, కానీ ఎక్సెస్ తీసుకోవద్దు. లివర్కి సంబంధించి జాగ్రత్తలు ప్రైమరీగా చెప్పాలి అని అంటే అంటే ఎవరికైనా పేషెంట్స్కి మీరు ఫస్ట్ ఏం చెప్తారు? సో బేసిక్లీ ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ, మీరు ఏది చేయగలిగితే అది, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, థ్రెడ్మిల్, యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది ఒక గుప్పెడు ఇంతే రైస్ ఉండాలి. మీ వెజిటబుల్స్, మీ ప్రోటీన్, మీ ఫైబర్, ఇది మీ ప్లేట్లో ఉండాలి. ఓన్లీ రైస్ ఇంత తినేసేటమో, మిల్లెట్స్, ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయినా కూడా, నేను రైస్ తినట్లేదు, నేను బ్రౌన్ రైస్ ఇంత తింటాను, నేను మిల్లెట్స్, నో, అన్ని కార్బోహైడ్రేట్సే, వాటన్నిటి వల్ల గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఇంత తీసుకొని మానేయక్కర్లేదు, కానీ మినిమల్గా తీసుకొని మిగతావి కూడా తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ ఈజ్ అ నో, స్ట్రిక్ట్లీ నో. మీరు కాన్షియస్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి మీకోసము, అండ్ మీరు ఫాలో అయితే మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు. ఓకే అందరు తాగుతున్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే కొంతమంది ట్యాబు వల్ల తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఒక్కరు చేయగలిగారు అనుకోండి, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ మీరు అందరికీ పాస్ చేసి యూ కెన్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీస్ యాక్చువల్లీ. సో అదనేది చాలా కామన్ అయిపోయింది, అది మనం అన్కామన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ మనం మందుతోనే మొదలెట్టాం, ఎండింగ్ కూడా మందుతోనే స్టార్ట్ చేద్దాం. మందు, సో మెయిన్గా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది రెగ్యులర్గా ఉంటేనే మరి లివర్ డ్యామేజ్ అవుతుందా, లేకపోతే అంటే కొంతమంది సోషల్ డ్రింకర్స్ ఉంటారు, అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నాను నాకేమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుందా? సో రెండు చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు డైలీ తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డైలీ తీసుకుంటున్నారా, ఎన్ని ఇయర్స్గా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు తీసుకుంటున్నారు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగారు అనుకోండి, దట్స్ అగైన్ డేంజర్. ఓకే, సో దీన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. సో స్టాండర్డ్ డ్రింకింగ్ కన్నా బింజ్ డ్రింకింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. సో అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, కానీ ఇండియన్ నార్మ్స్ ప్రకారం స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా రాలేదు. బట్ మీరు అంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు వీ విల్ డూ అ ఇంటర్వ్యూ, బట్ వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం
7 గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్. అంటే ఒక ఇది డ్రింక్స్ ని బట్టి చాలా డిఫరెంట్ అవుతుందన్నమాట. ఓకే. బియర్కి అయితే ఇంత, హార్డ్ లిక్కర్కి అయితే ఇంత, వైన్కి అయితే ఇంత అని. సో ఇట్ బేసిక్లీ ఏంటంటే 2 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, 2 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లివర్ అనేది హార్మ్ఫుల్. ఓకే. సో వీటి అన్నిటికీ బదులు మానేస్తే హ్యాపీ కదా. బెస్ట్, యా, ద ఓన్లీ సొల్యూషన్. ఓన్లీ సొల్యూషన్, ద పర్మనెంట్ సొల్యూషన్ Yes. ఫర్ హెల్తీ లైఫ్, ఎస్, టోటలీ. అండ్ హెల్దీ లివర్. హెల్తీ లివర్ ఆల్సో. Yes. యా, నైస్ మ్యామ్. అండ్ ఈరోజు లివర్ హెల్త్ గురించి బోల్డ్ అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు కావ్య మ్యామ్. Thank you, Aunty. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొన్ని ఉన్న భ్రమలు లైక్ మిత్స్ అనేది కూడా మనం కూడా పారదోలేలా చేశాము. అవును. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మెయిన్గా అంటే అందరూ మారాల్సిన అవసరం లేదు, బట్ కొంతమంది మారినా కానీ వాళ్ళు హెల్తీగా మారారంటే మిగతా వాళ్ళని కూడా మార్చే అవకాశాలు ఉంటుంది. ఖచ్చితంగా. సో బికాస్ ఆఫ్ యూ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.